మీ అందరికీ నమస్తే. మనం ఈ జన్మలోని పుట్టాక మన జీవితము ఎలాగ గడుస్తున్నది అన్నది మనకి తెలుస్తుంది. కానీ ఈ జన్మలో మనకి కష్టాలు వస్తున్నాయి అనేసి కొంతమంది సుఖంగా ఉన్నారు, మంచి ఫ్యామిలీలో జన్మించారు, వాళ్ళు సుఖంగా ఉన్నారు. మనమేంటి ఈ ఫ్యామిలీలో పుట్టి మనం ఇలాగా కష్టాలు అనుభవిస్తున్నాము అని చాలామంది మానవులు అనుకుంటారు. దానికి కారణం ఏంటంటే అది పూర్వజన్మలో చేసుకున్న కర్మల వల్ల మన జన్మ లభిస్తుంది. అందు గురించి దీనికి మనకి గరుడ పురాణం చదివితే మీకు అర్థమవుతుంది. అందులో పూర్వజన్మలో ఏ కర్మలు చేశామో దాన్ని బట్టి, దాని ఆధారం బట్టే మనకి ఈ నెక్స్ట్ జన్మ జరుగుతుంది. అది మన అందరం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చాలామంది హై ఫ్యామిలీసు, మిడిల్ ఫ్యామిలీసు, లో ఫ్యామిలీసు ఉండి అలాగా మనుషులు జీవిస్తున్నారు. దానికి కారణము ఇదే. ఇది ఈ మానవులు అర్థం చేసుకోవాలి. అందువలన దీనికి కారణము మన కర్మలు. అందుకే మీరు అందరూ మంచి కర్మలు చేయండి, మంచి జన్మ పొందండి. ఈ జీవితం కూడా మంచి జీవితం బాగా గడపాలని, మంచిగా ఉండాలని, కష్టాలు లేకుండా ఉండాలని, అప్పుడు మన కర్మలు మంచిగా చేయాలి. అందు గురించి మీరందరూ ఈ గరుడ పురాణం చదివితే మీకు అందరికీ దీని గురించి బాగా అర్థమవుతుంది. తర్వాత మనం ఎల్లప్పుడూ ఆ భగవంతుని ధ్యానంలో ఉంటూ గడిపితే మీ ఈ జన్మ ముందుకి మంచిగా సాగుతుంది. మీరు జన్మ లేకుండా చేసుకోవాలన్న దానికి మార్గము ఆ భగవంతునికి చేరుకోవాలి. అప్పుడే మీకు ఈ జన్మ పుట్టుక మరణము దీని నుంచి బయటపడి ఆ భగవంతుని సన్నిధికి చేరుకోగలరు. అందు గురించి ఇవన్నిటి గురించి ఆలోచించి మీరు మీ కర్మలు చేయండి, మంచి జీవితాన్ని పొందండి. ఇంకోటి ఏమిటంటే మనం ఎప్పుడు ఒకరు అర్థం చేసుకొని మనం ఫ్యామిలీలో జీవితాలు గడపవలను. ఎందుకంటే ముందు మన ఇంటిలో అందరూ ఒకరికొకరు బాగా అర్థం చేసుకొని ఒకరి సహాయం ఉంటూ అందరూ కలిసి జీవితాలు గడిపితే చాలా అన్యోన్యంగా ఉంటుంది. పూర్వకాలంలో పెద్ద ఫ్యామిలీస్ ఉండి అందరూ కలిసిమెలిసి ఉండేవారు. ఎవరికి కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా అందరూ ఒకరికొకరు అందరూ కలిసి ఒకరికొకరు సహాయపడుతూ వాళ్ళ కష్టాలని, వాళ్ళ జీవితాలని ముందుకు నడిపిస్తూ ఉండేవారు. అదే పరిస్థితి ఇప్పుడు మనకి రావాలి. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ రేపు ప్రతి వాళ్ళ ఇంటిలోని కష్టాలు ఎక్కువ.
ఈ ప్రపంచంలో సుఖాలు తక్కువ, పాపాలు ఎక్కువ, ఇవన్నీ జరుగుతున్నాయి. దానికి కారణం ఏంటంటే మనలో ఉన్న సంస్కారం చాలా మట్టుకు సరిగా లేక, ఆ భగవంతుని ధ్యానం కూడా చేయక, ఆ భగవంతుని గురించి మనం ఆలోచించక, ఇవన్నిటికీ మనం బాధపడుతున్నాం. ప్రకృతి ఇవాళ రేపు సైక్లోన్స్ ఎక్కువగా వస్తున్నాయి. వారానికి 1, 2, నెలకైతే 3, 4 వస్తున్నాయి. దానివలన ఎంత ప్రాణ నష్టము, చెట్లు పడిపోతున్నాయి, చాలా మటుకు ధ్వంసం అవుతుంది. దీని అన్నిటికీ కారణం ఏంటంటే మనం చేసే పనులు, నడిచే మార్గం సరి అయింది కాదు. కాబట్టి ఇవన్నిటికీ మనం ఈరోజు చూడవలసి వస్తుంది. అందుకే మనం అందరం కలిసి ఈ ప్రకృతిని ముందులాగా మార్చాలన్నా మనం అందరము ముందు మంచి మార్గంలోకి వెళ్ళాలి. చెట్లు నాటాలి, అన్నీ మంచి పనులు చేయాలి. అప్పుడే ప్రకృతి కూడా మనకి సహకరిస్తుంది. మనుషుల్లో కూడా ప్రేమలు పెరగాలి. ఆ భగవంతుని గురించి మీద కూడా ప్రేమ కలిగి ఉంటే అప్పుడు మన జీవితాలు మారడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇవాళ రేపు అంతా ఎలాగా ఉన్నదంటే ఎవరికి వారు యమునా తీరంలాగా అయిపోయినది. దీనివలన మనకి నష్టాలే జరుగుతున్నాయి కానీ శుభాలు ఏమీ జరగటం లేదు. అందు గురించి ప్రజల్లో మార్పు రావాలి, మనందరిలో మార్పు రావాలి. మన ప్రకృతిని మనం రక్షించుకోవాలి. ఇవన్నీ జరిగినప్పుడే మన జీవితాలు కూడా మనం బాగు చేసుకోగలం, బాగుపడుతుంది కూడా. అందు గురించి ఇవన్నీ బాగుపడాలి అన్నా మనం చేసే కర్మలు సరి అయినవి కావాలి. మంచి కర్మలు చేయండి, ఆ భగవంతుని ప్రార్థించండి. మళ్ళీ మనకి పాత రోజులు రావాలని, మంచిగా మన జీవితాలు సాగాలని ప్రార్థిస్తూ మనం చేస్తే ఏదో ఒక రోజు ఈ ప్రకృతిలో మార్పు, మనలో మార్పు అన్నీ సంభవంగా అవుతాయి. అందు గురించి అందరూ దీనికి ప్రతి వారు దీనికి అనుసరించి మంచి మార్గాన్ని అనుసరించి పోతూ ఉంటే ఈ ప్రకృతిలో కూడా మార్పు అంటూ వస్తుంది. ఇది మనం గ్రహించవలసిన విషయం. ఈరోజు ఎండలు ఎక్కువ, వర్షాలు వచ్చి, సైక్లోన్స్ వచ్చి మన ప్రజలకి చాలా నష్టం కలుగుతుంది. దానికి కారణము మన కర్మలు, మనం చేసే పనుల వల్లే ఇవన్నిటికీ కారణమవుతున్నాయి. ఈరోజు యుద్ధాలు ఎక్కడ పడితే అక్కడ అవుతున్నాయి. ఈ యుద్ధాల వల్ల ఎంత ప్రాణ నష్టం జరుగుతుంది. దీనికి కారణం కూడా మనమే. అందు గురించి ఆ భగవంతుని మీరందరూ ప్రార్థించండి. మన దేశము, మన రాష్ట్రాలు, మన దేశము, ప్రపంచం అందరూ శాంతి కలగాలి, శాంతంగా ఉండాలి అంటే మనలో మార్పు రావాలి. తర్వాత ఆ భగవంతుని ప్రార్థించాలి. అప్పుడు ఇది సంభవం జరుగుతుంది. కాబట్టి మీరందరూ మనమందరం కలిసి దీనికి సహకరిద్దాం, ప్రకృతిని మారుద్దాం అని మీ అందరికీ నమస్తే.